మీద జరిగిన ఘటన నిజంగా అత్యంత దారుణమైన, రాజకీయంగా అత్యంత నీచమైన చర్య. ఒక వ్యక్తిని, ఒక ఎక్స్ ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వచ్చి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. ఆయన వయసు చూసినా, ఆయన రెప్యుటేషన్ చూసినా, ఆయనంతటి సౌమ్యుడు ఎవరూ లేరు అన్న మాట ప్రతి నోట వినిపిస్తుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. దర్యాప్తులో నుంచి ఒక లెటర్ చూపించారు. ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇదే పోలీస్ అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరంతటి మీరే అంటున్నారు చిన్నానను బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి, బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు. అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తను మూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి ఎరకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ స్పృహ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్? అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా? దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నేరాన్ని నెపం నెడుతూ ఒక డ్రైవర్ మీద లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా
కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది ఇక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ పులివెందు అప్డేట్ బేస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ సస్పిషన్ డ్రెస్ ఆఫ్ మిస్టర్ వివేకానంద రెడ్డి. ఉదయం మనం 84/19 క్రైమ్ నెంబర్ 174 సిఆర్పిసి మీద నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత సీన్కి విజిట్ చేస్తే అక్కడే కొన్ని బ్లడ్ మార్క్స్ ప్లస్ కొన్ని సీన్ పరీక్షలు చేయడం జరిగింది. అది చూస్తే బట్టలాగే కనిపిస్తూ ఉంటుంది. అది కాక కొన్ని మన ఇంక్వెస్ట్లో చూస్తే కూడా ఇంజరీస్, హ్యాండ్ మీద ఒక ఇంజరీ ఉంది, హెడ్ మీద 2 ఇంజరీస్ ఉన్నాయి. సో ఆల్ ఇంజరీస్ డ్యూ టు మర్డర్ ఓన్లీ. దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కింద వీరలక్ష్మీనారాయణ కిందకి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న క్లూస్తోనే మనము ఇన్వెస్టిగేట్ చేస్తాము అండ్ విల్ ఫైండ్ అవుట్ ఎలా జరిగింది, ఎవరు చేస్తారు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫింగర్ ప్రింట్స్ మనం పరిశీలి చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారా, ఇది కాక ఒక ఫుట్ ప్రింట్ కూడా దొరికింది, అది కలెక్ట్ చేశారా, డాగ్ స్పాట్ కూడా వచ్చిందా. సో ఫింగర్ ప్రింట్ మనం కంపేర్ చేస్తాము, లోకల్ ఉన్న ఇన్వెస్టిగేషన్ కానీ సస్పెక్టెడ్ పీపుల్తో కంపేర్ చేస్తాము. మన దగ్గర సాఫ్ట్వేర్ కూడా ఉంది, వ్యక్తాన్ని క్రిమితో కూడా కంపేర్ చేస్తాము. ఏదైనా క్లూస్ వస్తే ముందుకు అది ఇప్పుడు చెప్తున్నారా, అది వెనక్ డోర్ లాక్ చేయలేదు, అది ఓపెన్ ఉంది, దీని నుంచి అవకాశం ఉంటే లోపల వస్తానికి. సో అది కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది ఆ టైంకి. ఎందుకంటే రాత్రి 11:30కి వచ్చారు మిస్టర్ వివేకానంద రెడ్డి, ఉదయం 5:36కి తెలిసింది. సో 11:30 to 5:36 మధ్యలో జరిగింది. సో ఎవరు ఆ టైంకి రావచ్చు, ఒక వాచ్మెన్ కూడా ఉన్నారా. సో ఇది పరిశీలిస్తాము, మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇంతవరకు ఏం జరగలేదా, వీఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్. హెడ్లో ఉంది ఇంజరీస్, హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. ఒక హ్యాండ్లో ఇంజరీ ఉంటుంది, రైట్ హ్యాండ్లో షార్ప్ లెసిలేటెడ్ ఇంజరీ ఉంది. హెడ్లో 4-5 ఇంజరీ ఉన్నాయి, హ్యాండ్లో ఒకటి ఉంది. 2 చోట్ల ఉన్నాయి, బట్ హెడ్లో కొంచెం బాగా కొట్టడం జరిగింది. ఇంతవరకు మనకి ఇంక్వెస్ట్ రాలేదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మనకి ఇంకా డీటెయిల్ తెలుస్తుంది. ఇంతవరకు ఫోరెన్సిక్ పంపిస్తారా, ఇంకా అన్ని ఆర్టికల్స్ మన ఫోరెన్సిక్ టీం కూడా వస్తుంది హెడ్ క్వార్టర్ నుంచి. ఇంకా మోర్ ఎక్స్పర్ట్స్ వస్తారా, సీన్ ఆఫ్ క్రైమ్ ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకున్నాం మనము. మన కడప టీం నుంచి కొన్ని క్లూస్ గ్యాదర్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ టీం కూడా వస్తుంది, ఇంకా బెటర్ టెక్నాలజీ కూడా ఇంకా ఏదైనా క్లూస్ వస్తే అది ముందుకు వస్తుంది. అందరికీ ఒక అపీల్ ఉంది దట్ మనకి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఫామ్ చేయడం జరిగింది. దయచేసి ప్రశాంతంగా వాతావరణం మెయింటైన్ చేయండి. ఎవరైనా తప్పు చేశారో ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుంది. అన్నెసర్లీ ఏమి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉంటే మనము సరిగా పని చేస్తాము అండ్ ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము.